శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. పద అర్థం చూద్దాం రండి. శ్రేయాన్ శ్రేష్టమైనది, ద్రవ్యమయాత్ యజ్ఞాత్ ద్రవ్యంలో చేసే యజ్ఞం కంటే, జ్ఞానయజ్ఞ జ్ఞాన రూపమైన యజ్ఞం, పరంతప శత్రువులను జయించేవాడా అర్జున, సర్వం కర్మ అఖిలం అన్ని కర్మలు సంపూర్ణంగా, పార్థ ఓ అర్జున, జ్ఞానే పరిసమాప్యతే జ్ఞానంలో పూర్తిగా లయమవుతాయి. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పటి వరకు నేను ఎన్నో యజ్ఞాల గురించి చెప్పాను కదా, దానం చేయడం, తపస్సు చేయడం, యోగ సాధన చేయడం, ఇవన్నీ గొప్పవే. కానీ విను అర్జున, వీటన్నింటికంటే కూడా ఒకటి ఇంకా ఉన్నతమైనది ఉంది, అదే జ్ఞానయజ్ఞం. ఎందుకంటే ద్రవ్యంతో చేసే యజ్ఞం బయట జరుగుతుంది, కానీ జ్ఞానయజ్ఞం మన లోపల జరుగుతుంది. ద్రవ్యయజ్ఞం కొంత ఫలాన్ని ఇస్తుంది, కానీ జ్ఞానం అజ్ఞానాన్ని పూర్తిగా నశింపచేస్తుంది. అర్జున, ఈ ప్రపంచంలో చేసే అన్ని కర్మలు చివరికి జ్ఞానంలోనే లయమవుతాయి. జ్ఞానం వచ్చినప్పుడు నేను చేస్తున్నాను అనే భావం పోతుంది. అప్పుడు కర్మలు బంధం కావు. అర్జున, అందుకే జ్ఞానాన్ని సంపాదించు. అది అన్ని యజ్ఞాలకు మించినది. అది నీకు నిజమైన విముక్తిని ఇస్తుంది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకు కూడా ఉపదేశాన్నిస్తున్నారు. హరే కృష్ణ.